హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సంధ్యా కూల్ కిచెన్. నేను మీ సంధ్య. ఈరోజైతే నేను చిక్కుడుకాయ కర్రీతో లంచ్ చేస్తున్నాను. మీరందరు లంచ్ చేశారా? మీరు ఈ వీడియో చూసే వరకు ఈవినింగ్ అయిపోతుందిలేండి. అందుకోసమే అందరికీ గుడ్ ఈవినింగ్. అందరూ చాయ్లు కాఫీలు తాగారా? నాకైతే పెద్దగా అలవాట్లేదు, ఎప్పుడు ఒకసారి తాగుతాను. అండ్ ఇక్కడైతే నేను వంట చేసేటప్పుడు కర్రీస్ అస్సలు టేస్ట్ చేయను, ఎందుకో నాకు నచ్చదు. దాని కలర్ చూసి నేను టేస్ట్ అనేది ఉప్పు కారం సరిపోయిందా లేదా అని అర్థమైపోతుంది. చాలా బాగా సెట్ అయింది కర్రీ. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. కాకపోతే నేను ప్రతి ఒక్క కర్రీలో కొంచెం జీలకర్ర కొంచెం మెంతులు వేస్తాను. ఖచ్చితంగా మీరు కూడా వేయడం అలవాటు చేసుకోండి. జీలకర్ర కూడా మంచిదే, మెంతులు కూడా చాలా మంచిదే. అండ్ ఇక్కడ మా గాయత్రిని తీసుకురావడానికి నేనైతే వెళ్ళాను. అవంతా అయితే తీయలేదు, కొంచెం ఫోన్లో ఎడిటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయాను అనమాట. దానివల్ల ఇంకా మా గాయత్రి తీస్తుంది వీడియో కూడా. నా ఫోన్ బిజీగానే ఉంది చూడండి. ఇంకా మా గాయత్రి ఫీల్ అవుతుంది, నన్ను ఎవరు చూస్తారు నీ ఛానల్లో అంటే. ఎవరి ఛానల్లో వాళ్ళు గొప్ప, నీ ఛానల్ నువ్వు గొప్ప, నా ఛానల్ నేను గొప్ప అని చెప్తున్నాడే. అలానే ఇంకా బిల్డప్ కొట్టుకుంటా వీడియో చేస్తుంది అనమాట. అండ్ ఇంటికి రాగానే ఈరోజైతే కొన్ని పనులు ఉన్నాయి అనమాట. ఇంకా డైలీ రొటీనే, కాకపోతే ఒకరోజు ఒక పని ఉంటుంది, ఒకరోజు ఒక పని ఉంటుంది. అండ్ ఈరోజు బియ్యం ఏరాలి. ఈ బియ్యంలో అయితే చాలా ఉన్నాయి ఏరేటివి. వడ్లు ఉన్నాయి, ఇంకా ఏమంటారు మెరిగలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. అండ్ ఇక్కడైతే దొండకాయ, పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ, టమాటా కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను. నేనైతే ఆల్మోస్ట్ సేమ్ ఇదే ప్రాసెస్లో కర్రీస్ చేస్తాను. ఓన్లీ మనకు వెజిటేబుల్ ఒకటే చేంజ్ ఉంటుంది. వాటర్ మరీ ఎక్కువ పోయాను, నార్మల్గా పోస్తాను. కర్రీస్ కొంచెం స్పైసీగా చేస్తాము, ఎందుకంటే మాకు 1/2 kg కర్రీలో నైట్ అయితే తినము, నెక్స్ట్ డే మొత్తం నడవాలన్నమాట. ఎప్పుడన్నా అవసరం పడితే చార్లు అలాంటివి చేసుకుంటాంలేండి. కాకపోతే ఈ మధ్యలో చేయట్లేదు, ఎందుకంటే చలికాలం చార్లు అవి ఎక్కువ తినము. ఆల్మోస్ట్ ఎండాకాలం తినడానికి ట్రై చేస్తాము. అండ్ ఇక్కడైతే కొత్త కుక్కర్ ఓపెన్ చేశాను నేను. పాత కుక్కర్ ఉంది, దాన్ని లబ్బర్ పోయిందనమాట. మా గాయత్రి బాక్స్ కడిగేసుకున్నది, నాకు కొన్ని గిన్నెలు కడిగేట్టున్నాయి. ఇక్కడ నేనైతే పొయ్యి మీద కూర పెట్టేస్తా. కుక్కర్లోనే చేస్తాను నేను ప్రతి ఒక్క కూరలు. ఆల్మోస్ట్ ఒక్క టమాటా కర్రీ ఒక్కటే నేను నార్మల్ గిన్నెలు చేస్తాను. ఆల్మోస్ట్ అన్నీ ఒక 2-3 విజిల్స్ వస్తే సరిపోతాయి, చాలా బెస్ట్ అనిపిస్తుంది. అండ్ ఆయిల్ వేసేసి జీలకర్ర మెంతులు సేమ్ ఒక చిటికెడే వేయడమే. దీని తర్వాత మనం కోసి పెట్టుకున్న కూరగాయలు, ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఈ 3 ఆల్మోస్ట్ అన్ని కర్రీలో సేమ్ ఇలానే వేస్తా. కాకపోతే నేను అల్లం ఎల్లిగడ్డ అనేది ప్రతి కర్రీలో అస్సలు వేయను. ఓన్లీ వెజ్లో అయితే అసలు వేయను, నాన్ వెజ్లో నేను కంపల్సరీ వేస్తాను. వేస్తే వెజ్లో ఓన్లీ వెల్లుల్లి దంచి వేస్తా, వేయాలి అనిపిస్తే, ఫ్రెష్గా ఉంది అనిపిస్తే వేస్తాను, అంతే. ప్రతి ఒక్క దాంట్లో అయితే వేయను. అండ్ ఈరోజు అయితే మాకు కొత్త కుక్కర్లో కర్రీ అనమాట. ఆల్రెడీ తెచ్చి కూడా 1 year అవుతుంది. అప్పుడు కొంచెం చెయ్యి ఫ్రీగా ఉంటే తీసుకొచ్చామన్నమాట. పాత కుక్కర్ ఖరాబ్ అయిందేమో అనుకొని బ్రహ్మతో తెచ్చినాం. కాకపోతే దానిది ఏదో ప్రాబ్లం ఉండే, దీన్ని ఒక లబ్బరు అండ్ విజిల్ తీసి దానికి పాత కుక్కర్కి పెట్టేస్తే వచ్చిందనమాట. అయితే అలానే వాడుకున్నాం ఇన్ని రోజులు. దాని లబ్బరు విరిగిపోయింది, ఎట్లా విరిగిపోయిందేమో. దానిపైన పెట్టేసి ఈరోజు అయితే కొత్త కుక్కర్ ఓపెన్ చేసి కర్రీస్ కూడా బాగానే అవుతాయి. చాలామంది కుక్కర్లో బాగుండదు అంటారు. కాకపోతే వాటర్ ఎక్కువ వేయకుండా వండాలి, చాలా బాగుంటాయి. గిన్నెలు వేస్తే ఏంటంటే మనకు గ్యాస్ కూడా ఎక్కువ అవుతుంది, ఎక్కువసేపు ఉడికిచ్చినట్టు అనిపిస్తుంది నాకు. దానివల్ల అంత నచ్చదు. ఊరికే కలుపుతూ ఉండాలి, ఉడికిందా లేదా చూస్తూ ఉండాలి, అట్లా అనిపిస్తుంది. ఊరికే టేస్ట్ చేస్తారు, నాకు టేస్ట్ చేస్తారు, అస్సలు తినబుద్ధి కాదు కర్రీస్. టేస్ట్ చేశాను అనుకోండి, నేను అస్సలు తిననందు, అది ఎందుకు ఏమో. కలర్ చూసే కర్రీలో ఉప్పు కారం సరిపోయిందా లేదా అని డిసైడ్ అయిపోతుంది అనమాట. అందుకో సడన్గా తినేసరికి అసలు ఎంత బాగా అనిపించిందో చిక్కుడుకాయ కర్రీ. అసలు నేనే ఎక్స్పెక్ట్ చేయను ఒక్కొక్కసారి, అసలు ఇంత బాగా నేనే నా వండింది అనిపిస్తుంది. నేను ఉన్న గిన్నెలు కడిగేస్తున్నా. ఇక్కడ మాకు గాయత్రి కూడా ఒక గిన్నె తెచ్చి పెట్టింది, అక్కడ నేనే తీసుకొచ్చి పెట్టామన్నా. ఇక్కడైతే కూర చూసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో. ఇలా కిచెన్లో వంట చేసుకుంటూనే పనులు చేసుకుంటా. ఆల్మోస్ట్ ఒక్కొక్క పని ఒక్కొక్కసారి చేసుకోవాలంటే నాకు అట్లా కన్నా ఇలా చేయడం బెస్ట్ అనిపిస్తుంది. అండ్ ఇక్కడ కూడా కొన్ని బియ్యం కడిగేస్తున్నా. ఇంకా ఆల్మోస్ట్ నేను మా గాయత్రి అయితే తినము, ఎప్పుడో ఒకసారి వారానికి ఒక 2 సార్లు నేనే తింటాను అనుకోండి నైట్ అయితే. ఇంకా మా గాయత్రి అయితే ఈ మధ్యలో అసలు తినట్లేదు. 2 బాక్సులు తీసుకెళ్తే కదా ఇంకా అదే సరిపోతుంది తనకైతే. తినమంటారు తినదు. తను కూడా అంతే, ఏదైనా స్పెషల్ ఉంటే తినాలనిపిస్తే తింటుంది.
అని నేను ఏం చేస్తే అదే చేస్తుంది. తనకి చెయ్యాలనిపిస్తే చెయ్యాలి, చెయ్యు అంట. నేనేం చేస్తే అది చేస్తుంది. అది నాకు నచ్చదు. అంటే ఎవరి అలవాట్లు ఓన్గా ఎవరి బిహేవియర్ వాళ్ళకు సపరేట్గా ఉండాలి నేనంట. కానీ తనేమో అన్నిటికీ నన్నే ఫాలో అవుతాయి. నువ్వు ఏది చేసినా బెస్టే మమ్మీ అంటది. అందుకోసం నాకు కొంచెం మరీ ఓవర్ అనిపిస్తుంది. అండ్ అక్కడ బియ్యం పెట్టేసిన, టమాటాలు వేసేసి ఉప్పు కారం వేసేసి జస్ట్ లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు అనుకోండి అంతే. కుక్కరు మూత పెట్టకుండా వదిలేయాలి. ఒక టమాటాలు బాగా ఉడికిపోతాయి, మంచి ఆయిల్ వచ్చేస్తుంది కర్రీలో. మీరు ట్రై చేయండి, అలా చాలా బాగుంటుంది. మనం కారం వేయంగానే కలపొద్దు కూడా, టమాటాలు కూడా ఉడకవు అలా చేస్తే. అండ్ ఇక్కడ కొంచెం మా గాయత్రి పొద్దున అన్నం మాడగొట్టిందన్న కదా, అదంతా సపరేట్ చేస్తున్నాను అనమాట. మా ఇంట్లో మాడిన అన్నం తినరు, కొంచెం మాడినా కూడా అస్సలు తినరు. ఇంకా నేనే తినేయాలన్నమాట. ఇంకా పడడం ఎందుకంటే ఒక్కొక్క టైంలో ఒక్కొక్క మెతుకు కోసం చాలా చాలా బాధలు పడ్డాము. ఆకలితో అన్నం లేక ఏమి లేక చాలా కష్టాలు అనుభవించినాం అనమాట. అంతెందుకు, మా పెళ్ళి అయినాక మా బాబు కడుపులో ఉన్నప్పుడు అసలు ఒక పూట ఫుడ్ దొరకడమే చాలా కష్టం ఉండే. అప్పుడు ఇంట్లో గ్యాస్ ఉండేది కాదు, ఏమి ఉండేవి కాదు. ఏ రోజుకి ఆ రోజు ఒక్కొక్క కేజీ రైస్, అప్పుడైతే కిరసనాలు ఉండేది, అది తెచ్చుకొని అది 2 రోజులు 3 రోజులు అట్లా, ఒక్కొక్కసారి అయితే వారం రోజులు కూడా నడిపించుకునే వాళ్ళం. నేను అలా చాలా కష్టాలు చూసాం కాబట్టి అన్నం ఆల్మోస్ట్ చాలా అంతవరకు పడేయము. పొద్దున్నే తినాలి, ఒకవేళ రాత్రి మిగిలిందన్నా పొద్దున్నే వేడి చేసుకొని మధ్యాహ్నం తింటాం. కానీ మధ్యాహ్నమైనా మళ్ళీ నెక్స్ట్ ఎవరైనా తింటాం, కానీ అస్సలు పడేయం. మా ఇంట్లో అందరూ తింటాము. స్పెషల్గా ఇక్కడ కొల్లూరులో వచ్చినాకైతే బియ్యం అయితే రకరకాల బియ్యంకి చాలా అంటే చాలా నరకం చూసినాం అనమాట. చూడండి, ఇక్కడ కర్రీ అయితే మంచిగా అయిపోయింది. చూడండి, నేను గిన్నెలు కడిగే లోపల టమాటాలు అన్నీ మగ్గిపోయినాయి. ఇలా కలుపుతూ ఉంటే ఆయిల్ వస్తూ ఉంటుంది. కొత్త కుక్కర్లో ఇంత కలర్ఫుల్గా కనిపిస్తుంది కర్రీ. ఆ కుక్కర్ కూడా కొంచెం పాతగా అయిందిలేండి, దాదాపు ఒక 5 years అయింది అనుకుంటా అనుకొని. ఎందుకో తొందరగా పాడైంది ఈసారి ఆ కుక్కరు, నాకంతా నచ్చలేదు అది. అండ్ ఇక్కడైతే బియ్యం వేరేస్తున్నాను. చెప్పినా కదా చాలా అంటే చాలా ఉన్నాయి రాళ్ళు. అందు గురించే మేము బియ్యంకైనా అన్నంకైనా చాలా బాధలు పడ్డాము ఒకప్పుడు. ఇప్పుడు కూడా అంతే. మాకు ఏ టైంలో ఇంట్లో కరెక్ట్గా బియ్యం ఉంటాయా, ఏ టైంలో అయిపోతాయా అనేది ఒక్కొక్క కిలో అయితే ఈ కొల్లూరులో వచ్చినాకైతే రకరకాలుగా వెరైటీస్ బియ్యం కొనుక్కొచ్చుకున్నాము. అది కూడా 60 రూపాయలు, 80 రూపాయలు, 90 రూపాయలు పెట్టి. ఏ బియ్యం సరిగా సెట్ అవ్వట్లేదు అనమాట. ఇక్కడ అస్సలు బాగాలేవు బియ్యము. అదే చెప్తున్నాను నేను మీకు. అక్కడ పనులు చాలా ఉన్నాయి, చేసే కొద్దీ వెళ్తూనే ఉన్నాయని. అండ్ బియ్యం అయితే ఏరడం అయిపోయింది. రాత్రి కావాల్సినంత రైస్ పెట్టేశాను, కర్రీ కూడా అయిపోయింది. మేమైతే ఇంకా రేపు పొద్దున ఓపెన్ చేస్తుందాన్ని. అండ్ అదే చెప్తున్నా, పనులు అయితే అయిపోయినాయి. రేపు పొద్దున కలుద్దాం. అందరికీ బాయ్, గుడ్ నైట్. ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ఒక చిన్న లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.